బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో ఎడతెరపనివ్వకుండా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షంతో ప్రజలు బయటకు వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మునీంద్ర అందిస్తారు. మునీంద్ర, చెప్పండి. హరీష్, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా ఋతుపవనాలకు సంబంధించిన వర్షాలు చోటు చేసుకుంటాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే గత 2 రోజులుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ చిరుజల్లుతో పడినటువంటి వర్షాలు, అదేవిధంగా వాతావరణం కూడా ఒక వర్షం పడేటువంటి సూచనలతో కూడినటువంటి వాతావరణం 2 రోజులుగా నెలకొనడంతో ఇక్కడ వాతావరణం అంతా కూడా చల్లబడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద అంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఋతుపవనాల మీద వచ్చే వర్షం కానీ లేదా అకాల వర్షాలు కానీ ఇప్పుడు రెండో పంట వేసినటువంటి రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి ఇప్పుడు వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇది ఒకటి శుభ సూచకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని చోట్ల ఓ మోస్తారు వర్షాలు చోటు చేసుకోవడం, అదేవిధంగా రైతులు అందరూ కూడా పంటలు వేసినటువంటి రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వర్షాలు మరింత కొంచెం అధికంగా చోటు చేసుకుంటే ఇంకా మరింతగా వర్షాలు రైతులకు ఉపయోగపడతాయని చెప్పి కూడా రైతులు ఆశిస్తున్నారు. అయితే గత 2 నెలలుగా ఇక్కడ వేసవితో మండిపోయినటువంటి నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా ఇలాంటి వర్షాలతో కూడా ఉపశమనం పొందే అవకాశాలు ఉండడంతో కూడా ఈ వర్షాలు ఎంతో కూడా ఇటు నెల్లూరు జిల్లా ప్రజలకు కానీ అదేవిధంగా రైతాంగానికి కానీ ఎంతో ఉపయోగపడతాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశిస్తున్నారు. అయితే మొత్తం మీద 2 రోజులుగా చోటు చేసుకున్నటువంటి మోస్తారు వర్షాలు, అదేవిధంగా ఇప్పుడు వర్షం వచ్చే సూచనలు ఉండడంతో కూడా అందరూ ఎంతో వర్షం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెల్లూరు జిల్లాలో నెలకొన్నాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ హరీష్. కొంతకాలంగా అయితే కొన్ని రోజులుగా అయితే కనుక నైరుతి ఋతుపవనాలు అయితే ప్రవేశించడంతో వర్షాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురుస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా చూస్తే కనుక 3-4 రోజుల నుంచి కూడా ఆ వర్షాలు అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న పరిస్థితి ఉంది. కాకినాడ జిల్లాతో పాటు అటు కోనసీమ జిల్లాతో పాటు అటు మన్యం జిల్లా మిగతా ఆ జిల్లాల్లో కూడా కోస్తా జిల్లాల్లో అయితే కనుక భారీగా వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి ఉంది. తాజాగా చూస్తే కనుక మరో 4 రోజుల పాటు అయితే కనుక వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఆ వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన నేపథ్యంలో అయితే కనుక సుమారు 40 కిలోమీటర్ల వేగంతో అయితే కనుక ఈ గాలులు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి ఆ ఎల్లో వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూస్తే కనుక ఈ వర్షం భారీ ఎత్తున కురవడంతో ఇటు ప్రజలైతే కనుక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు, మోస్తారు వర్షాలు కూడా కురవచ్చు, అలాగే భారీగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే అంచనా వేస్తున్న పరిస్థితి. అంటే సముద్రం కూడా అలజడిగా మారే నేపథ్యంలో మంగళవారం బుధ ఈ 4 రోజుల్లో కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన నేపథ్యంలో ఇటు ఆ జిల్లా యంత్రాంగం కూడా అన్ని జిల్లాల యంత్రాంగం కూడా ఇప్పటికే ఆ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేసేందుకు రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా తగిన ఆదేశాలు జారీ చేశారు. ఏ విధమైన వర్షాలు కురిసినా ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కూడా లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలంటే ఏ విధమైన సెలవులు కూడా ఇవ్వకుండా అందరూ కూడా విధుల్లో ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.